అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అధ్యక్ష, ఇవన్నీ కూడా ప్రాధాన్యత క్రమంలో జరగాలి. దీన్ని ఒక పద్ధతి ప్రకారం అదే మరి వెలుగొండ ప్రాజెక్ట్ ఉంది, నేనే ఫౌండేషన్ వేశాను ఆ రోజు. అందుకనే చెప్పాను, మళ్ళీ వెలుగొండ ప్రాజెక్టు 10 ఏళ్ళైనా పూర్తి కాలేదు. ఈ సంవత్సరం టనల్స్ అన్ని పూర్తి చేయమంటున్నాను. ఆ టనల్స్ పూర్తి చేస్తే 40 టీఎంసీ నీళ్లు స్టోర్ చేయగలిగితే మెట్ట ప్రాంతాలైన ప్రకాశం జిల్లా పూర్తిగా సస్యశ్యామలమయ్యే పరిస్థితి వస్తుంది. తప్పకుండా ఆ నీళ్లు ఇప్పించే బాధ్యత మళ్ళీ నేనే తీసుకుంటున్నా. తప్పకుండా ఆ నీళ్లు కూడా వస్తాయి. నేను అందుకనే అధ్యక్ష, ఏ పని చేసినా ఒక పద్ధతి ప్రకారం ఈరోజు చేసే పరిస్థితి వస్తుంది. అధ్యక్ష, ఈరోజు అధ్యక్ష ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్ని ఒక పద్ధతి ప్రకారం పూర్తి చేస్తామని కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఈరోజు అధ్యక్ష నేను మళ్ళీ ఈ హౌస్లో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతున్నా, నేను చెప్పిన పాలసీ ప్రకారం ఏ రైతుకు అన్యాయం జరిగినా మీరు డీటెయిల్స్ ఇవ్వండి. ఊరికే పేర్లు ఇచ్చి అడ్రస్ కూడా ఇవ్వకపోతే జరిగే లాభం లేదు. మీకు రైతుల మీద ప్రేమ ఉంటే పలాని రైతు పలాని బ్యాంకులో తీసుకున్నాడు, పలాని గ్రామం ఆయన రేషన్ కార్డు ఆయన లేకపోతే ఆధార్ అకౌంట్ ఇవ్వండి. నేను వెరిఫై చేసి ఇమ్మీడియట్గా న్యాయం చేస్తాం. ఎవరైనా రైతుల ఆత్మహత్య చేసుకుంటే రైతుల ఆత్మహత్యలు చేసుకోకుండా ఏం చేయాలో నివారించడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నం చేసినప్పుడు ఎవరైనా సరే అధ్యక్ష, ఇక్కడ నేను ఒకటే వాళ్ళు కోరుతున్నా, ఆ కుటుంబాల్ని పూర్తిగా మళ్ళీ రివైవ్ చేసే బాధ్యత, ఆ కుటుంబాల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా హామీ ఇస్తున్నాం. కానీ స్లోగన్ల కోసం, ఏదో కన్ఫ్యూజ్ చేయడం కోసం, ఏదో జరిగిపోయిందని మభ్యపెట్టడం కోసం ప్రయత్నాలు చేయొద్దని మరొకసారి కోరుతున్నాను అధ్యక్ష. ఈ ప్రభుత్వం అధ్యక్ష పేదవాళ్ళ ప్రభుత్వం అధ్యక్ష, రైతుల ప్రభుత్వం. రైతులకు న్యాయం చేస్తాం. నేను కూడా ఒక రైతు బిడ్డగా పుట్టాను, రైతు కుటుంబంలో పుట్టాను. తప్పకుండా రైతులకు వ్యవసాయ లాభసాటిగా తయారు చేసే వరకు నా శరీరంలో చివరి రక్తము పట్టున్నంత వరకు వారి కోసం పోరాడుతున్న దిశ న్యాయం చేపిస్తాను. చరిత్ర తిరగ రాస్తాం. అదే మరిగా పేదవాళ్ళకి అధ్యక్ష ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు చేశాం, ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. వారి కోసం కూడా ఈ రోజు మీరు చూస్తే 5 రెట్ల అధ్యక్ష, ఎవరు ఊహించలేదు. పేదవాడి పెంచడం, వృద్ధాప్య పెంచడం, లేకుంటే వితంతువుల పెంచడం 5 రెట్లు పెంచాం అధ్యక్ష. అవసరమైతే పేదవాళ్ళకి ఈ రోజు నిత్యావసర వస్తువులు ఇచ్చాం. ఇంకా ఎక్కువ ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ హౌస్ లో ఉండే సభ్యులు కోరుతున్నాం, ఇది ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం. ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తాం. ఎవరైనా ఇష్టానుసారంగా అవినీతి చేయాలనో దౌర్జన్యం చేయాలంటే భయపడే ప్రభుత్వం కాదు. ప్రజలకు మంచి చేయడం కోసం సర్వశక్తులు వడ్డీ పేదవాళ్ళకు న్యాయం చేసే ప్రభుత్వం. దాంట్లో ఏమైనా తప్పులుంటే పూర్తిగా ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకోవడానికి మాకు ఏమాత్రం పేషిజా లేదు. పూర్తిగా కరెక్ట్ చేసుకుని పేదవాడికి రైతులకు న్యాయం చేయడం కోసం ముందుకు పోతాం. దానికి పూర్తిగా సహకరించమని మరొకసారి అందరిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష.